అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు కలిసి నటించిన సినిమాల గురించి మాట్లాడుకుందామండి. నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు కలిసి మొత్తం 7 సినిమాల్లో నటించారు. అందులో తెలుగు 6, తమిళం 1. 5 శతదినోత్సవ చిత్రాలు. ఒకటి 1955లో వచ్చిన చిత్రం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ 'రోజులు మారాయి'. 2 రజతోత్సవ చిత్రాలు 'రోజులు మారాయి', 'మంచి మనసులు'. వీరి సినిమాలు విశేషాలు చూసుకుంటే 1955లో మొట్టమొదటిసారిగా 'రోజులు మారాయి' సినిమాలో వీరిద్దరూ జోడీగా నటించారు. సారథి ఫిల్మ్స్ వారి నిర్మాణం, సివిఆర్ ప్రసాద్ నిర్మాత, తాపీ చాణక్య గారు దర్శకుడు, మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం. ఈ చిత్రంలోనే వహీదా రెహమాన్ గారు ఆ రోజుల్లో ఒక నాట్యం చేశారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారనమాట. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత 1961లో వచ్చిన చిత్రం 'బాటసారి'. 'బాటసారి' తెలుగు, తమిళ వెర్షన్స్. 'బాటసారి' తెలుగు వెర్షన్ 'బాటసారి', 'కాదల్ నీర్' తమిళ వెర్షన్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారి భార్యగా కనిపిస్తారు జానకి గారు ఈ సినిమాలో. ముఖ్య పాత్రధారులు నాగేశ్వరరావు గారు, భానుమతి గారు. జానకి గారు కూడా ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి భార్యగా కనిపించారనమాట. నిర్మాత, దర్శకుడు పిఎస్ రామకృష్ణ గారు, మాస్టర్ వేణు గారు సంగీత దర్శకత్వం. ఆ తర్వాత మళ్ళీ ఆహ్, న మళ్ళీ సంవత్సరం అంటే 62లో 'మంచి మనసులు' చిత్రంలో నటించారు జానకి గారు, నాగేశ్వరరావు గారి పక్కన. 'మంచి మనసులు' బాబు మూవీస్ బ్యానర్ మీద సి. సుందరం నిర్మాతగా, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడుగా, కెవి మాధవన్ గారు సంగీత దర్శకుడుగా వచ్చిందండి. ఈ చిత్రంలో సావిత్రి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ముఖ్య పాత్రధారులు. అలాగే ఒక ముఖ్య పాత్రలో జానకి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్యగా కనిపిస్తారనమాట. అలాగే 1964లో వచ్చిన చిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'డాక్టర్ చక్రవర్తి'. ఈ చిత్రానికి కూడా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత దుక్కుపాటి మధుసూదన్ రావు, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో కూడా సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రధారులు కాగా, మళ్ళీ ఈ చిత్రంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి భార్యగా కనిపిస్తారు జానకి గారు. వరుసల 'మంచి మనసులు', 'బాటసారి', 'డాక్రవర్తి' చిత్రాలన్నీ కూడా ముఖ్య పాత్రలో ఇంకో నటి ఉండగా, అక్కినేని నాగేశ్వరరావు గారి భార్యగా షావుకార్ గారు, జానకి గారు కనిపిస్తారు ఈ 3 సినిమాల్లో కూడా. ఆ తర్వాత మళ్ళీ 1968లో వచ్చింది 4 సంవత్సరాల తర్వాత 'మంచి కుటుంబం'. మధు పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. పి. మల్లికార్జునరావు నిర్మాతగా, వి. మధుసూదన్ రావు గారు దర్శకుడుగా, ఎస్‌పి. కోదండపాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారులు అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు. అలాగే కాంచన్ గారు కూడా ఇంకో పాత్ర ధరిస్తారు. ఇందులో ముఖ్యంగా కథంతా అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు, వారి కుటుంబం చుట్టూ తిరుగుతుందనమాట. ఆ తర్వాత 1970లో అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు జంటగా వచ్చిన ఆఖరి చిత్రం 'అక్కా చెల్లెలు'. జగపతి ఫిల్మ్స్ బ్యానర్ మీద వి. కృష్ణప్రసాద్ నిర్మించగా, విబి రాజేంద్ర ప్రసాద్ గారి సమర్పణలో వచ్చింది. అక్కినేని సంజీవ్ గారు దర్శకుడు, తర్వాత కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. అవండి 7 సినిమాలు వచ్చినవి. అందులో 'కార్నల్ నీర్' తమిళ సినిమా, మిగిలిన 6 తెలుగు సినిమాలనమాట. ముఖ్యంగా 'రోజులు మారాయి', తర్వాత 'మంచి కుటుంబం', 'అక్కా చెల్లెలు' సినిమాలు 3 అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు జంటగా నటించిన ముఖ్య చిత్రాలుగా చెప్పుకోవాలండి. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారికి ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ 1957లో వచ్చినా కూడా ఎందుకో వీరి కలయికలో ఎక్కువ చిత్రాలు తెలుగులో రాలేదు. అలాగే 2 రజతోత్సవ చిత్రాలు కూడా ఉన్నాయి. ఒకటేమో 'మంచి మనసులు', ఇంకోటేమో 'రోజులు మారాయి'. అవండి ఈ జంట వీరి వీరి కలయికలో వచ్చిన 7 చిత్రాల విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.